ఇక దివ్యాంగ శక్తి పథకాన్ని రేపు మంగళగిరిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఏపీలోని 11.16 లక్షల దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా అందిస్తోంది. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు అలాగే సహాయకులకు కూడా లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50% టికెట్ రాయితీ కల్పిస్తోంది ప్రభుత్వం. ఇక 40% వైకల్యం దాటినటువంటి దివ్యాంగులకు పథకం వర్తించనుంది. 4 నుండి 21 వర్గాల దివ్యాంగులకు దివ్యాంగ శక్తి విస్తరించనుంది సర్కార్. ఈ పథకం అమలు కోసం ఏడాదికి 207 కోట్ల రూపాయలను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. రేపు దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్లతో కలిసి ప్రారంభించనున్నారు. ఇక సీఎం దీనికి సంబంధించి కూడా పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ ప్రయాణించనున్నారు. ప్రయాణం అనంతరం దివ్యాంగులకు ఆత్మీయ విందు ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. రేపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో కూడా దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఎమ్మెల్యేలు. ఇక ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులతో కలిసి ప్రయాణించనున్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి ప్రజాప్రతినిధులు భోజనం చేయనున్నారు. స్త్రీ శక్తి బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా 52 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. స్త్రీ శక్తి పథకం కోసం ఇప్పటి వరకు 1826 కోట్లకు పైగా ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది.